మీకు రెజిన్ ఆర్ట్ కోసం అయితే చెప్పాను. ఇదిగో చూడండి, గడియారాలు వాల్ క్లాక్స్ తయారు చేయడము ఇదిగోండి, రెజిన్తోనే తయారు చేసింది ఇదంతా. వాల్ క్లాక్స్ మీకు అందరికి ఉపయోగపడుతుందండి. ఎలాంటి కోర్స్ నేర్చుకోండి మీరందరూ దయచేసి. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చెప్తానంటున్నాను కాబట్టి మీరు అందరూ నేర్చుకుంటే బెటర్. అలాగే కీ చైన్స్ చూసారా, మెడలో వేసుకున్నటువంటి చైన్స్ చూడండి, ఇవి కూడా వాల్ క్లాక్. నెక్స్ట్ ఇది ట్రే అండి. ఇప్పుడు మనం టీ ఇలాంటి వాటికి పెట్టుకెళ్తాం కదా, ఆ ట్రేస్ మీకు రోడ్ల మీద అమ్ముతుంటారు, మీరు చూసారంటారులేండి ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది పేపర్ వెయిట్ అనమాట. పేపర్ వెయిట్ మనం బుక్స్ ఇవన్నీ పేపర్స్ కానీ ఏమైనా ఎగిరిపోకుండా అది వాటికి. ఇక్కడైతే చూసారా, మీ పేరుతోని కీ చైన్ వస్తుంది. అలాగే పెన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇది బుక్ మార్క్ అండి. ఇది బుక్ మార్క్, లేదా మీరు కీ చైన్ కింద వాడుకోవచ్చు, అది మంచిది. అలాగే ఇవి మీ పేరుతో ఉన్నటువంటి కీ చైన్స్ అండి. మీ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీ ఏ పేరు అయితే అది. నెక్స్ట్ ఇవేంటి ఏంటంటే మెడలో వేసుకుంటారు కదండి, అవండి. అలాగే వాల్ క్లాక్స్ రెజిన్ ఆర్ట్తోనే తయారవుతాయి. అన్నీ కూడా రెజిన్ ఆర్ట్తోనే, ఎలాగే కాదు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఏంటంటే టీపాయిల్ తెలుసు కదండి, రెజిన్ ఆర్ట్తో తయారు చేసింది. కిందనంతా చెక్క, పైన ఉండేదంతా రెజిన్. ఇవి కూడా పేపర్ వెయిట్స్, పేపర్ బాల్స్, ఇంకేమన్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇది ఖాళీగా ఉంది, సరే దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఇది కూడా రెజిన్తో తయారు చేసిన చిన్న టేబుల్, ఎపాక్సీ టేబుల్ అంటారు దీన్ని, రెజిన్ టేబుల్ అంటారు. యాక్చువల్ అయితే కొంచెం అఫీషియల్గా చెప్పాలంటే ఎపాక్సీ టేబుల్ అంటారు. ఇది చూడండి, మౌల్డ్ క్యాస్టింగ్ అనమాట. మీ చేతుల్ని అచ్చు తీసి మీకు మెమొరీస్గానే పెట్టడానికి అనమాట ఇవన్నీ. ఇవి ఏంటంటే చేతులు అనమాట. మీ ఎవరన్నా అదే పాత వాళ్ళు, అదే ఓల్డ్ మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి లేదా చిన్నపిల్లలకి చేతులు అచ్చులు తీసి, లేదా చేతులు కానీ నెక్స్ట్ ఏంటంటే పాదాలు, మీ యొక్క లెగ్స్ అవి కూడా అచ్చులు తీసి ఒక ఫ్రేమ్లా కట్టించుకొని ఇంట్లో సరదాగా పెట్టుకుంటారు వాళ్ళ మెమొరీ కోసం. అది చూడండి, ఇవి ఇక్కడ మీకు ఇది చూస్తే అర్థమవుతుంది బాగా. చూడండి, తల్లిదండ్రులు ఏమో పిల్లల పాదాలను పైన పెట్టుకొని, చేతులు పైన పెట్టుకొని తీసినటువంటి ఫోటో. ఇలా కూడా చేయడానికి అవుద్ది. చూడండి, నెక్స్ట్ ఏమో మెమొరీస్ అండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ తర్వాత కూడా మారుతాయి కదా, అది అని కాదు, అది మీకు మెమొరీస్గానే. చిన్నపిల్లనే కాదు అనకూడదు, కానీ మరి చనిపోయే ముందు ఉంటారు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళకు కూడా తీసుకొని అత్తులు తీసుకొని ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఇంకా వాళ్ళని ఎప్పుడు సంపాదించుకోలేము. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. వాళ్ళ తాలూకా కాళ్ళు చేతులు అత్తులు తీసుకొని ఒక ఫ్రేమ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మా నాన్న మా అమ్మ నాతో ఉన్నట్టు అని మీరు కూడా బెటర్ ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, గుడ్ బాయ్.